వాళ్ళందరినీ తీసుకెళ్ళాడు. ముందు పెద్ద సముద్రం ఉంది, అదే ఎర్ర సముద్రం. వెనక నుంచి ఫరో సైన్యాలు తరుముకుంటూ వస్తున్నాయండి. డోంట్ వరీ, ఒక్కసారి నీ కర్రను ఎర్ర సముద్రం దగ్గర వచ్చి చూపించు. అలా కర్రను చూపించగానే అందరూ చూస్తున్నారు. అలా ఉన్న పాటున సముద్రం అసలు అలా 2 పాయలు అయిపోయిందంటే, డాడీ 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 అది కొద్ది రోడ్ వచ్చేస్తుంది, సముద్రం అంతా 2 పాయలు అయిపోతుందండి. పిల్లలు ఎంత కేరింతలు కొట్టుంటారు, ఎంత చప్పట్లు కొట్టుంటారు, ఎంత వండర్ఫుల్ గా ఆశ్చర్యంగా ఫీల్ అయిపోతుంటారు. ఏంటి మామూలు విషయం అనుకుంటున్నావా? 30-40 లక్షల మంది అందరూ కలిసి నీళ్ళను అలా తోడి ఎక్కడ పారవేయాలన్నా వాళ్ళ జీవితం సరిపోదు, అక్కడ వాళ్ళ వల్ల అవ్వదు. అసలు నీళ్ళతో గోడ కట్టేసాడండి. నీళ్ళతో గోడ. తాపి మేస్త్రి పనిచేసే వాళ్ళని ఎవరైనా పిలిచి, అన్నా కొంచెం నీళ్ళతో గోడలు కట్టాలి, వస్తారా అని అడగని చూద్దాం. నీళ్లతో గోడ కట్టలేడు. ఇన్ని వేల సంవత్సరాలైనా ఎవడు ఇప్పటికింకా నీళ్లతో గోడలు కట్టట్లేదంటే ఎంత అద్భుతం ఆలోచించండి. అందుకే ఆయన ఆశ్చర్యకార్యం ధ్యానం చేయండి. ఆయన మీద నీ మనసు వెళ్ళి ఆనుకుంటుంది, ప్రభు మీరు ఇంత గొప్పవారా అని.